ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకే చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఒక ఎమ్మెల్యే మీద అయితే తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ తనని ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేయటం అయితే ఏపీలో సంచలనం సృష్టించింది. ఇక దానొక వివరాల్లోకి వెళ్తే సత్యవేడుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఈ తీవ్రమైన ఆరోపణలు రావటం జరిగింది. అయితే దానిని మొత్తం మీద ఆ మహిళ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ దీంట్లో తనపై మొత్తం కూడా పలుసార్లు లైంగిక వేధింపులకి గురి చేశాడు ఎమ్మెల్యే అనేది అయితే తీవ్రంగా చెప్పడం జరిగింది. దీని మీద టీడీపీ పార్టీ ఈ ఆరోపణలు అయితే సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పార్టీ మీద పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడిందనే చెప్పాలి. అయితే ఈ విషయాల్లోకి వస్తే దీని మీద తన మీద ఆరోపణలు రావటం, తర్వాత ఈ మహిళ ఆరోపణలు చేయటం, దీని మీద అయితే ఎమ్మెల్యే ఆదిమూలం కూడా స్పందించడం జరిగింది. అంటే మొదటగా స్పందించకుండా తర్వాత అయితే ఇది ఒక కుట్రలో భాగమే, తాను ఎదుగుతున్న 50 సంవత్సరాలుగా తాను రాజకీయ జీవితంలో ఉన్నాను, తనని ఒక అబాస్పాలు చేయటం కోసం ఒక కుట్ర పూరితంగా ఇది జరిగింది అంటూ ఆదిమూలం కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీలోనే ఒక మండల ఇన్ఛార్జిగా ఉన్నాను అని చెప్తూ తనకి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం చేసుకున్న నేపథ్యంలో తనతో పాటుగా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నది అనేదైతే ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తాను ఎంతో నిజాయితీ పని కావాలని ఒక కుట్రలో భాగస్వామిగా తనని ఎదుగుతున్న తన స్థాయిని దిగజార్చడం కోసమే కొంతమంది ప్రత్యర్థులు ఈ విధంగా ఆమెని కూడా ఈ వలలో ఇరికించారు అని చెప్పడం కూడా ఆదిమూలం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఆమెతో డైరెక్ట్గా ఆమెతో చర్చించడానికి కూడా సిద్ధమే అంటూ చెప్పిన ఎమ్మెల్యే ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కూడా తాను దేవుడు సాక్షిగా, తన బిడ్డల సాక్షిగా కూడా ఎలాంటి తప్పు చేయలేదు, ఆమె నాకు సోదరితో సమానము అనే విధంగా వివరణ ఇవ్వటం జరిగింది. ఏదేమైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయటం, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం అయితే ఏపీలో సంచలనంగా మారింది. అయితే దీనిని వెంటనే స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీవ్రమైన చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే ఈ ఆరోపణలు కరెక్టా కాదా దాని మీద విషయాన్ని కూడా సమగ్రంగా విచారించాలనేదైతే మొత్తం టీడీపీ అధిష్టానం కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే ఆదిమూలం మీద వచ్చిన ఆరోపణలు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి.